అందరికీ నమస్కారం. తెలుగు రాశి ఫలముల ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒకసారి మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవడంతో వాటన్నింటిని సులభంగా తప్పించుకుంటారు. ఎందుకంటే ఈరోజు మీకు పూర్తిగా దానికి అర్హులు. మీ యొక్క చిక్కుబడ్డటువంటి రచనలు నిర్వహించడానికి అవకాశాన్ని మీకు ఈరోజు పొందడం జరుగుతుంది. కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని ఎదుర్కోవచ్చు. కార్యాలయంలో ఇతరుల కన్నా ముందు మీరు ఉంటారు. మీ కృషికి అనుగుణంగా మీకు తగిన ఫలితాలు వస్తాయి. ప్రేమికులతో మంచి సంబంధం ఉంటుంది. మీ ప్రవర్తనను ఈరోజు మీరు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. అవసరం ఉన్నటువంటి విషయాల్లో మీరు తలదూర్చాలి, లేకపోతే అనవసరమైన విషయాలు మాట్లాడకండి. కుటుంబంలో ఎవరిని కూడా మీరు ఈరోజు మనసు నొప్పించే విధంగా మాట్లాడకండి. కోపాన్ని నియంత్రించుకోండి. మీ కోపం మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది. ఎవరితోనైనా తప్పుగా మాట్లాడడం హానికరం. ప్రస్తుతానికి సంబంధించి విషయాలపై శ్రద్ధ పెట్టడమే ముఖ్యం. ఈరోజు మీరు మెరుగుపరచుకోవడానికి మీరు చాలా జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగంలో ముందంజలో ఉంటారు. పెళ్లి కాని వ్యక్తులతో సంబంధం ఉన్నటువంటి అవకాశం వస్తుంది. మరి ఈరోజు విద్యార్థులు వారి అధ్యయనాల గురించి మీరు తెలుసుకోవడం జరుగుతుంది. మొదటి కార్లు తలెత్తుతాయి. వ్యాపారం బాగుంటుంది. సరైన సమయంలో చికిత్స చేయడం ద్వారా మీకు ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమికులతో మంచి సంబంధం అనేది ఉంటుంది. ఇంకా విద్యార్థులు అయితే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు వారి ఆరోగ్యం విషయంలో, చదువుల విషయంలో. చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వృద్ధుల ఆరోగ్య విషయాలు హెల్త్ చెకప్లు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం మానుకోవడమే మంచిది. లక్కీ సంఖ్య చూసినట్లయితే 82, లక్కీ కలర్ అయితే రూబీ. ఇక పరిహారంలో చూసినట్లయితే మీరు ఈరోజు చక్కగా రామాలయాన్ని దర్శించండి. మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు మీరు సహాయం చేయండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు తొలగించబడతాయి. చలివేంద్రాలను మీరు రామాలయం ముందు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారమై మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.